హన్మకొండ జిల్లా ఐనవల్ మండల్ వెంకటపురం గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ మండల పార్టీ అధ్యక్షులు గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి లాడే రామారావు గారు. అయితే మండల పార్టీ అధ్యక్షులుగా ఇప్పటివరకు వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ చేసుకున్నారు వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ మండల పార్టీ అధ్యక్షులుగా ఇప్పటివరకు మీ గ్రామానికి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేసుకున్నారు? మా గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు డెవలపింగ్ బాగా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. కనీసం తట్టని మట్టి పోసింది కూడా లేదు విలేజ్లలో. యూరియా కూడా దొరకడానికి లేదు రైతులకు. ప్రతి ఒక్కటే ప్రాబ్లమే. ఏది ఉన్నా కూడా ఏ వర్క్ నడతలేదు, విలేజ్లో నడతలేదు, నియోజకవర్గంలో కూడా ఏ వర్క్ నడతలేదు. చాలా ప్రాబ్లంలో ఉన్నాం మేము. ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? ఇంకా మాకు యూరియా ఇప్పుడు వేయడానికి ప్రతి సీజన్కి యూరియాలు కూడా దొరుకుతలేదు. ఇప్పటికీ మేము 2-3 సార్లు లైన్ కట్టాం, యూరియా కూడా దొరుకుతలేదు మాకు. ప్రస్తుతానికి ఈ ప్రతి ఒక్క సమస్య ఇప్పుడు బతుకమ్మ చీరలు అన్నాడు, ఆ బతుకమ్మ చీరలు కూడా ఇచ్చులేదు ప్రభుత్వం. ఏదో ఒకటి రైతు బంధు కూడా వేసులేదు. రైతు మన క్రాప్ లోన్ మాకు అన్నాడు 2 లక్షల లోపు మాకు అన్నాడు, అది కూడా మాకు కాలే. మాకు 2 లక్షలు కూడా మాకు కాలే. ఇప్పుడు కూడా అది ఏ సమస్య కూడా అన్ని పరిష్కారం, దేనికి పరిష్కారం అయితే లేదు. అది సమస్య. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వం దానికి దీనికి చాలా తేడా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు చేసాడు, ప్రతి ఒక్క ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని సరే, ఈ మన ఆరోగ్యశ్రీ అని ప్రతి ఒక్కటి కూడా పనిచేసి పెట్టిండు. ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ ఎక్కడున్నాడు, కేసీఆర్ వస్తే బాగుండని చాలా ప్రజలు కూడా కోరుకుంటారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికతోనే గెలుపొందుతుంది. అది మేము విలేజ్లో కూడా చాలా అధికంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఓకే సార్, ఉద్యమకారుల్లో మీ పాత్ర ఏంటి? మేము ధర్నాలు చేసినాము. మన సకల జిల్లా సమ్మెలో కూడా ధర్నా చేసినాం. తొర్రూరు నుంచి ర్యాలీ చేసినాం. 1000 బండ్లతో కూడా ర్యాలీ చేసినాం. ప్రతి కుల సంఘాలు ర్యాలీ చేసినాం. ప్రతి ఒక్క సంఘాల తరపు నుంచి కూడా తీసుకుపోయి సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నాం. మేము అంతా యూత్ పిల్లలు, కుల సంఘ పెద్దలు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాం, అన్ని పాల్గొన్నాం. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, మరి మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి నాయకులు ఎంచుకోవాలని చెప్పాలనుకుంటున్నారు? ప్రజాసేవ చేసే నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటాం. అది కూడా సిద్ధమే ఉన్నాం మేము ఎదుర్కొనడానికి. మా ప్రజలు కూడా మాకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి చెప్పాలనుకుంటున్నారా? ఏమున్నది మేడం, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వ పాలన ప్రజలకే తెలుస్తుంది. ఆ పాలన ఎట్లున్నది, ఈ పాలన ఎట్లున్నది ప్రజలే చెప్తారు కదా మేడం. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని మా ఆశయం. ఈసారి భారీ మెజార్టీతో గెలిపించుకొని మా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.